అందరికీ నమస్తే అండి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. మనకి చక్కగా ఇక్కడ ఈఎంఐ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. సో, ఈ రిజెక్షన్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. హ్మ్. చూద్దాం స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడే సిస్టమ్‌లో పెట్టేసాను నేను ఈఎంఐ కింద. సో, చూద్దాం. స్టాప్ లాస్ వచ్చేసి మనకి అరౌండ్ 5 పాయింట్స్ ఉన్నాయి. టార్గెట్ వచ్చేసి 10, 15 పాయింట్స్ కన్నా క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. కాస్ట్ టు కాస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, మనకి ఒక స్పాట్‌లో మనకి టార్గెట్ దగ్గరికి వెళ్ళింది. ప్రీమియం దగ్గర మన టార్గెట్ వెళ్ళలేదు. సో, అందుకని కాస్ట్ టు కాస్ట్ పెట్టేసాను. ఫస్ట్ ట్రేడ్ కదా! కొంచెం పాజిటివ్‌లో ఉంటే మనకు కొంచెం సైకాలజీ కరెక్ట్‌గా ఉంటది. నెగెటివ్‌కొచ్చేస్తే మళ్ళీ ఆ రోజంతా ఆ లాస్ రికవర్ చేయడానికి సరిపోద్ది. యాహ్! మనకి ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఆహ్, చూద్దాం ఎంత అరౌండ్ 33 నేను కాస్ట్ టు కాస్ట్‌కొచ్చేసాను. బ్రోకరేజ్ పోద్ది 33 పాయింట్స్. సో, చూద్దాం మళ్ళీ ట్రేడ్ వస్తే చూద్దాము. సో, మనం చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి మనకి కంప్లీట్‌గా 1, 2 ఇది థర్డ్ టైమ్ రిజెక్షన్ వస్తుంది. సో, ఇక్కడ గనక మనకి గనక ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంటే, దెన్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. సో, యాహ్! ఫార్మ్ అయింది. బేరిష్ క్యాండిల్ వచ్చింది. స్కాల్పర్ మోడ్ 450 క్వాంటిటీ. ఇది కొంచెం ప్రీమియం హై వెళ్ళిపోయింది. హ్మ్. చూద్దాం. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అయినా తీసుకోవచ్చు మనం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అవుతుంది కదా! దెన్ అక్కడ కూడా తీసుకోవచ్చు. స్టాప్ లాస్ మనకు కరెక్ట్‌గా దొరికితే తీసుకుందాం. లెట్స్ సీ ఇది బ్రేక్ అయిన తర్వాత దెన్ మళ్ళీ ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ జోన్ కూడా బ్రేక్ అయితే దెన్ బ్యూటిఫుల్‌గా మనకొచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం గ్యాపే. కనుక మనకి బ్రేక్ అయితే దెన్ వి విల్ ఎంటర్ షార్ట్‌లోకి ఎంటర్ అవుదాం. $420 ఎంటర్ అవుదాం. స్టాప్ లాస్ బై చేస్తున్నానండి ఇక్కడ. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడే 190 అలా పెడతాను. బ్యూటిఫుల్ ట్రేడ్. మనం 5000 మనం అచీవ్ అయ్యాం. ఇప్పుడైతే లాస్‌లోకి అయితే వెళ్ళనివ్వనండి ఇది. కాస్ట్ టు కాస్ట్ అయినా తీసేస్తా కానీ లాస్‌లోకి అయితే వెళ్ళనివ్వను. 5000 బ్యూటిఫుల్ ట్రేడ్. ఐ థింక్ ఐ విల్ క్లోజ్ హియర్. 4500 బ్యూటిఫుల్ ట్రేడ్ అండి. మనకి ఇంకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆల్రెడీ మనం ఇక్కడ ఎంత బుక్ చేసుకున్నామంటే ఆల్రెడీ మనం 1:2 ఆల్మోస్ట్ 1:2 బుక్ చేసుకున్నాం మనం. ఫస్ట్ ట్రేడ్ మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాం కదా! సో, అందుకని సెకండ్ ట్రేడ్ కొంచెం ప్రాఫిటబుల్‌గా ఉందామని చెప్పేసి నేను క్లోజ్ అయిపోయాను. సో, చూద్దామండి మనం ఆల్రెడీ మనం పాజిటివ్‌గానే ఉన్నాము. డే పాజిటివ్‌గా ఉంది. 2 ట్రేడ్స్ మనకు పాజిటివ్‌గా ఎండ్ అయినాయి. ఫస్ట్ ట్రేడ్ కాస్ట్ టు కాస్ట్, సెకండ్ ట్రేడ్ పాజిటివ్‌గా ఎండ్ అయింది. సో, ఇంకొక ట్రేడ్ ట్రై చేస్తాను. మనకి డైరెక్షన్ మనకి క్లియర్‌గా ఉంది. అండ్ మనకి మూవ్ అవ్వటానికి సీ ఈరోజు ఇంకా ఎందుకు ట్రేడ్ తీసుకోవచ్చు అంటున్నానంటే, మనకి డైరెక్షన్ క్లారిటీగా ఉంది. అండ్ మనకి మూవ్ కూడా రావడానికి ఎంత ఛాన్స్ ఉంది చూద్దాం. ఇక్కడి నుంచి 58 పాయింట్స్, దాని తర్వాత 150 పాయింట్స్, దాని తర్వాత 300 పాయింట్స్. ఈ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్‌లో తిరిగే ఛాన్స్ ఉంది కాబట్టి, మనకి అట్‌లీస్ట్ 15-300 పాయింట్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, మనకి మధ్యలో ఎక్కడైనా దొరికితే తీసుకుందాం. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫస్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్‌గా ఫార్మ్ అయింది. ఆ రెసిస్టెన్స్ ఇప్పుడు బ్రేక్ అవుతుంది. సో, ఇది గనక మనకి బ్రేక్ అయ్యి క్యాండిల్ గనక ఫార్మ్ అవుతుంటే దెన్ మనం కాల్ సైడ్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే. ఎంటర్ అవుతున్నాను ట్రేడ్‌లోకి. మన స్టాప్ లాస్ ఇక్కడే పెట్టేసుకుందాం.
కాస్ట్ టు కాస్ట్ పెట్టేద్దాం ట్రేడ్. త్రీ డేట్స్ మనం తీసుకుంటాం కదా, 3 డేట్స్ అయిపోయినాయి. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 4541. సో అంతే, ఈరోజు ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను.